హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలక్ట్రికల్ మిత్ర తెలుగు. ఫ్రెండ్స్, ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పేరు సిరీస్ ఆర్ఎల్సి ఏసీ సర్క్యూట్. ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ గురించి తెలుసుకుందాం. అండ్ దెన్ ఫర్దర్ గా డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ గురించి తెలుసుకుంటూ డిఫరెంట్ ఎలిమెంట్స్ అక్రాస్ వోల్టేజెస్, డిఫరెంట్ ఎలిమెంట్స్ లో ఫ్లో అవుతున్న కరెంట్, అండ్ దెన్ ఇంపిడెన్స్ ఆఫ్ దిస్ నెట్వర్క్ ఎంత ఉంది, అండ్ ఈ నెట్వర్క్ ప్రొవైడ్ చేసే పవర్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుంది, ఈ నెట్వర్క్ లో రియాక్టివ్ పవర్ ఎలా ఉంటుంది, అండ్ యాక్టివ్ పవర్ ఎక్కడ క్యాలిక్యులేట్ చేయాలి, అండ్ ఈ నెట్వర్క్ ఆఫర్ చేసే ఫేజ్ డిఫరెన్స్ ఎంత, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ లో వోల్టేజ్ బిహేవియర్ ఎలా ఉంది, కరెంట్ బిహేవియర్ ఎలా ఉంది, అండ్ ఒకవేళ ఈ ఈ పిక్చర్ లో అంటే ఈ సర్క్యూట్ లో ఒకవేళ ఇండక్టెన్స్ ఎక్కువ ఉంటే సర్క్యూట్ మీద ఏ విధంగా ఎఫెక్ట్ ఉంటుంది, కెపాసిటెన్స్ ఎక్కువ ఉన్నట్లయితే సర్క్యూట్ మీద ఉండే ఎఫెక్ట్ ఎటువంటిది, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మనం తెలుసుకుంటాము ఈ లెక్చర్ లో. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరీస్ ఆర్ఎల్సి ఏసీ సర్క్యూట్ అంటే ఎలిమెంట్స్ రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ ఈ మూడు కూడా ఒకదానికొకటి సిరీస్ లో కనెక్ట్ అయ్యి ఆ ఆ టోటల్ కాంబినేషన్ అనేది ఏసీ సోర్స్ కి కనెక్ట్ అయినట్లయితే ఆ కాంబినేషన్ నే సిరీస్ ఆర్ఎల్సి ఏసీ సర్క్యూట్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, సప్లై వోల్టేజ్ ని V తో ఇండికేట్ చేస్తున్నాం. సప్లై వోల్టేజ్ యొక్క ఫ్రీక్వెన్సీని ఎఫ్ అని తీసుకుంటే, అంటే ఎఫ్ హెడ్జెస్ అని తీసుకుందాం అనుకోండి, అండ్ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టెన్స్ ఆర్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ రెసిస్టెన్స్ ఆర్ ని విఆర్ తో ఇండికేట్ చేస్తాం. వోల్టేజ్ అక్రాస్ ఇండక్టెన్స్ విఎల్ ఇండికేట్ చేస్తాం. కెపాసిటెన్స్ వోల్టేజ్ ని విసితో ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఓకే, మనకి ఆల్రెడీ తెలుసు సిరీస్ లో ఏ ఏ క్వాంటిటీ కామన్ గా ఉంటుందా, కరెంటా లేదా వోల్టేజా? కరెంట్. సిరీస్ లో కరెంట్ కామన్ ఉంటుంది. సో నెట్వర్క్ కరెంట్ ఎంతైతే మనం క్యాలిక్యులేట్ చేస్తామో అదే కరెంట్ రెసిస్టెన్స్ లో ఫ్లో అవుతుంది, అదే కరెంట్ ఈ ఇండక్టర్ లో ఫ్లో అవుతుంది, అదే కరెంట్ ఈ కెపాసిటర్ లో కూడా ఫ్లో అవుతుంది. అండ్ ఇన్ కేస్ ఆఫ్ సిరీస్ ఏంటి డిఫరెంట్? వోల్టేజెస్ అన్నవి డిఫరెంట్. అంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కూడా ఎపేర్ అయ్యే వోల్టేజ్ అన్నది డిఫరెంట్ గా ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ యాజ్ ఫర్ ఓమ్స్ లా వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఎనీ ఎలిమెంట్ ఫార్ములా ఏంటి? కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దట్ ఎలిమెంట్ ఇంటూ ఇంపిడెన్స్ ఆఫ్ దట్ ఎలిమెంట్. ఓకే, సో మనకి ఇనీషియల్ గా కావాల్సింది కరెంట్. ఇనీషియల్లీ మనకి కరెంట్ కావాలంటే ఓమ్స్ లా ప్రకారం ఏంటి? టోటల్ వోల్టేజ్ బై, అంటే టోటల్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ నెట్వర్క్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వోల్టేజ్ బై టోటల్ ఇంపిడెన్స్ ఆఫర్డ్ బై ది నెట్వర్క్ అన్నది మనం ముందుగా తెలుసుకోవాలి. సో అంటే సో కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఇనిషియల్లీ ఇంపిడెన్స్ ఆఫ్ ది నెట్వర్క్ అన్నది మనకి కావాలి. సో లెట్స్ మూవ్ ఇన్ టు దట్. సో ఫ్రెండ్స్, ఇది సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ అనుకుంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పాము జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ జేఎక్స్. అంటే ఇక్కడ ఎప్పుడైతే మనకి ఇండక్టెన్స్ అండ్ రియాక్టెన్స్ పిక్చర్ లోకి వచ్చాయో ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సి అవుతుంది. ఓకే, జెడ్ ఈజ్ ఇంపిడెన్స్ ఆఫ్ ది సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ ఇస్ ఆర్ ప్లస్ జే ఇంటూ ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సి. ఓకే, సో సార్ అయితే ఇప్పుడు కూడా ఇక్కడ ప్లస్ ఏ ఉంటుంది అంటే చూడండి, సింపుల్ మ్యాథమెటికల్ ఈక్వేషన్. ఇప్పుడైతే మనకి ఎక్స్ఎల్ అంటే ఇండక్టివ్ రియాక్టెన్స్ అన్నది కెపాసిటివ్ రియాక్టెన్స్ కంటే ఎక్కువ ఉంటుందో అప్పుడు మనకి జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ జేఎక్స్ ఫార్మెట్ లో ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఇండక్టివ్ రియాక్టెన్స్ అన్నది ఈ కెపాసిటివ్ రియాక్టెన్స్ కంటే తక్కువ ఉంటుందో అప్పుడు మనకి జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ జేఎక్స్ ఫార్మెట్ లో కనిపిస్తుంది. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఇండక్టివ్ రియాక్టెన్స్ ఎక్కువ ఉందో ఇండక్టివ్ సర్క్యూట్ అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ఆర్ఎల్సి సర్క్యూట్ అన్నది ఇండక్టర్ ఉంటే నెట్వర్క్ లో ఏ విధంగా బిహేవ్ చేస్తుందో ఆ బిహేవియర్ మనకి అబ్జర్వ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఆఫ్ కెపాసిటివ్ రియాక్టెన్స్ ఎక్కువ ఉన్నట్లయితే అప్పుడు మనం ఈ సర్క్యూట్ అన్నది కెపాసిటివ్ సర్క్యూట్ కింద బిహేవ్ చేస్తుంది అని చెప్పొచ్చు. ఇన్ కేస్ ఇండక్టివ్ రియాక్టెన్స్ అండ్ కెపాసిటివ్ రియాక్టెన్స్ బోత్ ఈక్వల్ అయితే అది ఒక డిఫరెంట్ కేస్, అది కూడా మనం చూస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆల్రెడీ తెలుసు ఇండక్టివ్ రియాక్టెన్స్ ఫార్ములా ఏంటి? 2πfl. ఎక్స్ అండ్ కెపాసిటివ్ రియాక్టెన్స్ ఫార్ములా ఏంటి? x ఈజ్ ఈక్వల్ టు 1/2πfc. సో నెట్ రియాక్టెన్స్ అంటే దీన్ని నెట్ రియాక్టెన్స్ అంటాం. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ జేఎక్స్ అంటున్నాం కదా, ఈ ఎక్స్ అన్నది నెట్ రియాక్టెన్స్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సి. ఇది పాజిటివ్ అవుతుంది ఎప్పుడు ఇండక్టివ్ ఎక్కువ ఉంటే, ఇండక్టివ్ నేచర్ ఎక్కువ ఉంటే. ఇది నెగిటివ్ అవుతుంది ఎప్పుడు కెపాసిటివ్ నేచర్ ఎక్కువ ఉంటే. అండ్
ఈ నెట్వర్క్ ఆఫర్ చేసే ఫేజ్ యాంగిల్ సేమ్ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో తెలుసుకున్నట్టే tan ఇన్వర్స్ ఆఫ్ ఇమేజినరీ పార్ట్ బై రియల్ పార్ట్. ఇక్కడ ఇమేజినరీ పార్ట్ అంటే సింపుల్ గా రియాక్టెన్స్ కాకుండా నెట్ రియాక్టెన్స్ అని చెప్పాలి. నెట్ రియాక్టెన్స్ అన్నది బేస్డ్ ఆన్ ది ఇండక్టర్ ఆర్ కెపాసిటర్ ప్రెసెంట్, అంటే నెట్వర్క్ లో ప్రెసెంట్ అయి ఉన్న ఇండక్టర్ కెపాసిటర్ ఎలిమెంట్స్ పెట్టి మనకి నెట్ రియాక్టెన్స్ సైన్ అన్నది చేంజ్ అవుతూ వస్తుంది అనమాట. ఓకే, సో ఇది కాంప్లెక్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇంపిడెన్స్. మనకి మ్యాగ్నిట్యూడ్ కావాలంటే సింపుల్, జెడ్ ఈజ్ ఈక్వల్ టు mod z ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ నెట్ రియాక్టెన్స్ హోల్ స్క్వేర్, నెట్ రియాక్టెన్స్ హోల్ స్క్వేర్. దెన్ ఎప్పుడైతే మనకు mod z వచ్చిందో ఈజీగా మనం కరెంట్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. కరెంట్ ఎప్పుడైతే వచ్చిందో కరెంట్ ద్వారా మనకు ఆల్రెడీ రెసిస్టెన్స్ ఎలిమెంట్ జెడ్ క్యాలిక్యులేట్ చేసామంటే రెసిస్టెన్స్ ఎలిమెంట్, రియాక్టివ్ ఎలిమెంట్ ఎక్స్ఎల్ అండ్ ఎక్సి మనకు తెలుసు. సో దీని ద్వారా ఐ క్యాలిక్యులేట్ చేసాం. ఇంకేముంది, వోల్టేజ్ అక్రాస్ రెసిస్టెన్స్ ఓమ్స్ ల ప్రకారం ఐ ఇంటూ ఆర్, వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ యాజ్ పర్ ఓమ్స్ లా ఐ ఇంటూ ఎక్స్ఎల్, వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ యాజ్ పర్ ఓమ్స్ లా కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దట్ కెపాసిటర్ ఇంటూ కెపాసిటర్ రియాక్టెన్స్ విసి. సో విఆర్, విఎల్, విసి అన్ని వచ్చాయి. సో మనకి సప్లై వోల్టేజ్ వి ఈజ్ ఈక్వల్ టు ఏంటి, విఆర్ ప్లస్ విఎల్ ప్లస్ విసి. ఎందుకు బార్స్ పెట్టాను ఇక్కడ, ఎందుకంటే ఇది వీఆర్ డీలింగ్ విత్ ఆల్టర్నేటింగ్ క్వాంటిటీస్. సో ఇది వెక్టర్ సమ్ అవుతుంది. సప్లై వోల్టేజ్ అన్నది వెక్టర్ సమ్ ఆఫ్ ది వోల్టేజెస్ అక్రాస్ ఆల్ ఎలిమెంట్స్. ఓకే, నా ఇప్పుడు 3 కేసెస్ ఉంటాయండి. మనకి ఎప్పుడైతే నెట్వర్క్ లోకి 2 టైప్స్ ఆఫ్ రియాక్టెన్సెస్ వచ్చాయో మనకి 3 కేసెస్ కనబడతాయి. ఫస్ట్ కేసు ఏంటి, ఇండక్టివ్ రియాక్టెన్స్ ఈస్ గ్రేటర్ దాన్ కెపాసిటివ్ రియాక్టెన్స్. సెకండ్ కేస్ ఇండక్టివ్ రియాక్టెన్స్ లెస్ దాన్ కెపాసిటివ్ రియాక్టెన్స్. థర్డ్ కేస్ ఇండక్టివ్ రియాక్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు కెపాసిటివ్ రియాక్టెన్స్. ఇది ఒక కండిషన్. అంటే ఇప్పుడు ఎక్స్ఎల్ ఫార్ములా ఏంటి, 2πfl లో ఎక్స్ఎల్ కి కెపాసిటీ రియాక్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2πfc కదా. సో అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2πl, ఇక్కడ 2πc కాన్స్టెంట్, అక్కడ వేరియబుల్ టర్మ్ ఏంటి, ఫ్రీక్వెన్సీ. సో మీకు ఎప్పుడైనా రియాక్టివ్ టర్మ్ అంటే నెట్వర్క్ లో రియాక్టెన్స్ ఉంటే అది ఎక్స్ఎల్ అయితే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ, కెపాసిటీ రియాక్టెన్స్ అయితే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సప్లై ఫ్రీక్వెన్సీ. సో ఏదో ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్సి అవుతుంది. ఆ కండిషన్ ని మనం రెజోనెన్స్ కండిషన్, రెజోనెన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, రెజోనెన్స్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కేసు తీసుకుందాం. ఏంటంటే అది ఇండక్టివ్ రియాక్టెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ కెపాసిటివ్ రియాక్టెన్స్. సో దట్ మీన్స్ నెట్ రియాక్టెన్స్ ఏంటవుతుంది, అప్పుడు ఇది ప్లస్ ఇది నెగిటివ్ అనుకుంటే ఈ రెండు నెట్ రియాక్టెన్స్ చేస్తే మనకి ఖచ్చితంగా వచ్చే వాల్యూ అన్నది పాజిటివ్ లోనే ఉంటుంది, అంటే గ్రేటర్ దెన్ 0. అంటే మీకు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఫార్మెట్ లో కనబడుతుందమ్మా, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ జేఎక్స్ ఫార్మెట్ లో కనబడుతుంది. ఓకే, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ జేఎక్స్ ఫార్ములాకి వస్తుంది, ఎందుకంటే పాజిటివ్ వచ్చింది కాబట్టి. సో ఇంకా డైరెక్ట్ గా ఇంపిడెన్స్ యొక్క ఫేజర్ డయాగ్రామ్ డ్రా చేయాలంటే సింపుల్. ఫస్ట్ ఏం తీసుకుంటాం, ఫస్ట్ రెసిస్టెన్స్ రెఫరెన్స్ గా తీసుకుంటాం. నెక్స్ట్ ఏంటి, ప్లస్ జే అంటే మీద ఉంటుంది, ఎక్కడైనా రాసుకోవచ్చు, ఎక్కడైనా డ్రా చేసుకోవచ్చు. ఓకే, ప్లస్ జే 90 డిగ్రీస్, 90 డిగ్రీస్ ఆఫ్ ఎక్స్ అన్నది ఏంటి, రియాక్టెన్స్ ఐ మీన్ పాజిటివ్ వచ్చింది కాబట్టి 90 డిగ్రీస్ లో అప్వర్డ్ డ్రా చేస్తాం. సో ఈ రెండింటి కాంబినేషన్ జెడ్, ఈ వాల్యూ అనమాట. జెడ్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఈ విధంగా ఉంటుంది ఏంటి, ఎక్స్ఎల్ గ్రేటర్ దెన్ ఎక్సి అయితే. సో అబ్జర్వ్ చేయండి, మీకు ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే మనం లాస్ట్ ప్రీవియస్ క్లాస్ అంటే లాస్ట్ లో ఆర్సీ సర్క్యూట్, ఆ ముందు ఆర్ఎల్ నేర్చుకున్నాం కదా. ఆర్ఎల్ లో ఈ విధంగా సర్క్యూట్ వచ్చింది. అంటే ఎప్పుడైతే మనకి ఎక్స్ఎల్ గ్రేటర్ దెన్ ఎక్సి ఉంటే అప్పుడు సర్క్యూట్ అన్నది ఇండక్టివ్ నేచర్ కింద బిహేవ్ చేస్తుంది. ఎప్పుడైతే నేను ఇండక్టివ్ నేచర్ అన్నానో మీకు ఏం గుర్తు తెచ్చుకోవాలన్నాను, అది లాగింగ్ నేచర్, అంటే కరెంట్ అన్నది వోల్టేజ్ ని లాగ్ చేస్తుంది. ఫేజ్ యాంగిల్ పాజిటివ్ లో ఉంటుంది, అంటే ఫేజ్ యాంగిల్ 0 నుంచి 90 డిగ్రీస్ మధ్య మనకి అపియర్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇది 0 అనుకుంటే ఇది 90 డిగ్రీస్ అనుకుంటే ఈ మధ్యలో ఫేజ్ యాంగిల్ ఉంటుంది. అదే కదా చెప్పాను, అంటే పాజిటివ్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ఎక్స్ఎల్ గ్రేటర్ దెన్ ఎక్సీ అయిందో ఆర్ఎల్సి ఈ విధంగా బిహేవియర్ ఉంటుంది.
నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ కేసు చూద్దాం. ఎక్సెల్ ఇండక్టివ్ రియాక్టెన్స్ ఈజ్ లెస్ దాన్ కెపాసిటివ్ రియాక్టెన్స్. అప్పుడు మనకి నెట్ రియాక్టెన్స్ ఫార్ములా ఏంటి? ఎక్సెల్ మైనస్ ఎక్సీ. ఎప్పుడైతే పాజిటివ్ ఎక్సెల్ అన్నది ఈ ఎక్సీ కంటే తక్కువ ఉందో నెట్ వచ్చే వాల్యూ 0 కంటే తక్కువ ఉంటుంది, అంటే నెగిటివ్ లో ఉంటుంది. సో అప్పుడు మనకి ఇంపిడెన్స్ ఫార్మ్ ఏ విధంగా ఉంటుంది? జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ జేఎక్స్ ఫార్మ్ లో ఉంటుంది. సో రెఫరెన్స్ ని ఆర్ కింద తీసుకుంటే మైనస్ అన్నాడు అండ్ పెర్పెండిక్యులర్, సో ప్లస్ అంటే మీదకి వస్తుంది, మైనస్ కాబట్టి కిందకి, జే మైనస్ జే కాబట్టి 90 డిగ్రీస్ కిందకి, లేదా ఇక్కడ డ్రా చేసుకోవచ్చు మైనస్ జే ఎక్స్. సో ఈ రెండింటి యొక్క కాంబినేషన్ ఇంపిడెన్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ వస్తుంది. మీద లాస్ట్ క్లాస్ యొక్క ఇంపిడెన్స్ ఫేజర్ ఇంపిడెన్స్ యొక్క కాంప్లెక్స్ ప్లేన్ రిప్రజెంటేషన్ లాస్ట్ క్లాస్ ది ఇది కూడా సేమ్. అంటే ఎప్పుడైతే ఎక్స్ఎల్ అనేది లెస్ ఎక్సీ కంటే తక్కువ ఉందో ఆర్ఎల్సి సిరీస్ సర్క్యూట్ కాస్త ఆర్సి సర్క్యూట్ లాగా బిహేవ్ చేస్తుంది అని మనం చెప్పుకోవడమే మన ఈ కేస్ యొక్క ఒపీనియన్. ఓకే, అండ్ ఫేజింగ్ ఎలా ఉంటుంది ఏం చెప్పాను, ఎప్పుడైతే మనకి కెపాసిటీ నేచర్ అని మనం చెప్పుకుంటామో కరెంట్ లీడ్స్ వోల్టేజ్ అండ్ ఫేజ్ యాంగిల్ లైట్స్ బిట్వీన్ 0 టు -90 డిగ్రీస్. అంటే -90 డిగ్రీస్ నుంచి 0కి మధ్యలో, ఇది 0 అనుకుంటే ఇది -90 డిగ్రీస్ కదా. సో ఈ రెండింటి మధ్య యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఈ క్వాడ్రంట్ లో ఫేజ్ యాంగిల్ అపీర్ అవుతుంది. సో -90 టు 0 అనమాట. ఇది ఫేజ్ యాంగిల్ యొక్క నేచర్. అండ్ ఇంపిడెన్స్ ఆల్రెడీ తెలిసిందే కాబట్టి, సో అంటే ఫార్ములా తెలుసు కాబట్టి ఇగ్నోర్ చేస్తున్నాం. సో ఇండక్టివ్ న్యాచురల్ అయితే 5 నెగిటివ్ లో వస్తుంది, అదే పాజిటివ్ లో వస్తుంది. కెపాసిటివ్ న్యాచురల్ అయితే 5 నెగిటివ్. అంటే ఆర్ఎల్సి సిరీస్ సర్క్యూటే మీకు ఇండక్టివ్ సర్క్యూట్ లాగా బిహేవ్ చేస్తుంది, అలానే ఈ కెపాసిటివ్ సర్క్యూట్ లో కూడా బిహేవ్ చేస్తుంది. దేని వల్ల బిహేవ్ చేస్తుంది? ఈ రియాక్టెన్సెస్ చేంజింగ్ వల్ల. ఆ రియాక్టెన్సెస్ దేని మీద డిపెండ్ అయి ఉన్నాయి? ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అయి ఉన్నాయి. దేని మీద డిపెండ్ ఉన్నాయి? ఫ్రీక్వెన్సీ మీద. ఎందుకంటే ఫార్ములా ఏంటి? ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2πfl, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2πf 1/2πf చెప్పాను కదా. రిమైనింగ్ అనే కాన్స్టెంట్స్ ఎఫ్ వేరియబుల్ కాబట్టి. సో ఆర్ఎల్సి సిరీస్ సర్క్యూట్ యొక్క నేచర్ ఇండైరెక్ట్ గా ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది సప్లై మీద డిపెండ్ అయి ఉంది అని మనం చెప్పవచ్చు. సో లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థర్డ్ కేస్ ఇదేంటంటే ఈ ఒక్క కేసు మీద మనం చాలా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం. సో ఏంటంటే రెజోనెన్స్ కేసు. ఎప్పుడైతే ఇండక్టివ్ రియాక్టెన్స్ అండ్ కెపాసిటివ్ రియాక్టెన్స్ ఒకదానికొకటి ఈక్వల్ అవుతాయో ఆ కేసుని మనం రెజోనెన్స్ కేస్ అనడం జరుగుతుంది. సో నెట్ రియాక్టెన్స్ ఏంటి? నెట్ రియాక్టెన్స్ ఫార్ములా ఎక్స్ఎల్ మైనస్ ఎక్సీ. సో రియాక్టెన్స్ అనేది టోటల్ గా అంటే ఏమవుతుంది అంటే ఒకదానికి ఒకటి కంపెన్సేట్ చేసుకొని నెట్ రియాక్టెన్స్ అనేది 0 అయిపోతుంది. ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర అంటే డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి కదా. ఒక స్పెసిఫిక్ ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఈ రియాక్టెన్స్ రెండు కూడా ఒకదానికొకటి ఈక్వల్ అయ్యి నెట్ రియాక్టెన్స్ అన్నది 0 అవుతుంది. ఓకే, నెట్ రియాక్టెన్స్ అనేది ఎప్పుడు 0 అవుతుందో అప్పుడు ఆ సర్క్యూట్ అన్నది ప్యూర్ రెసిస్టివ్ లాగా బిహేవ్ చేస్తుంది అనమాట. ప్యూర్లీ రెసిస్టివ్ లాగా. సో అది సర్క్యూట్ ప్యూర్లీ రెసిస్టివ్ కాబట్టి రెజొనెన్స్ కింద బిహేవ్ చేస్తుంది. అండ్ ఆ కండిషన్ ని రెజొనెంట్ కండిషన్ అంటాం. ఓకే ఫైన్. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుద్ది? ఆర్ ప్లస్ జేఎక్స్ అన్నాం కదా. ఇక్కడ రియాక్టెన్స్ అన్నది ఏంటి? నెట్ రియాక్టెన్స్ 0 వచ్చింది. నెట్ రియాక్టెన్స్ 0 వచ్చింది కాబట్టి జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ జే 0. దట్ మీన్స్ ఇంపిడెన్స్ ఆఫ్ ది సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్. అంటే ఈవెన్తో ఇండక్టర్ కెపాసిటర్ ఉన్నా సరే ఆర్ఎల్సి సిరీస్ సర్క్యూట్ ప్యూర్ రెసిస్టివ్ నెట్వర్క్ కింద యాక్ట్ చేస్తుంది. సో డైరెక్ట్ గా క్వశ్చన్ అడగవచ్చు, ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర లేకపోతే ఏ సిచ్యువేషన్ లోని ఒక ఆర్ఎల్సి సిరీస్ సర్క్యూట్ అన్నది ప్యూర్లీ రెసిస్టివ్ సర్క్యూట్ కింద యాక్ట్ చేస్తుంది అంటే రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ లేదా రెజొనెన్స్ కండిషన్ లో ఫ్రీక్వెన్సీ. సో ఎప్పుడైతే ప్యూర్ రెసిస్టివ్ సర్క్యూట్ అన్నానో ఏదైనా ఫేజ్ డిఫరెన్స్ లేదా ఫేజ్ యాంగిల్ ఉంటుందా? ఉండదు, అంటే 0. వోల్టేజ్ అండ్ కరెంట్ ఎలా ఉంటాయి? ఇన్ ఫేజ్ లో ఉంటాయి. సో అది ఈ 3 కేసెస్ అనమాట. ఒకసారి మనం కీ పాయింట్స్ చూసుకున్నట్లయితే మొత్తం ఇప్పటి వరకు ఏవేవైతే నేర్చుకున్నామో అంటే డిఫరెంట్ కేసెస్ నేర్చుకున్నామో ఆ కేసెస్ అన్నింటినీ కూడా ఒక సమ్మరీలో పెట్టి ఆ 2 కేసెస్ ని కూడా 3 కేసెస్ ని కూడా ఒక
కాంప్లెక్స్ ప్లేన్ లో పెట్టినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఏంటన్నాడు, ఎక్స్ఎల్ గ్రేటర్ దెన్ ఎక్సీ అయితే నెట్ రియాక్టెన్స్ పాజిటివ్, ఇండక్టివ్ నేచర్, కరెంట్ లాక్స్ వోల్టేజ్, ఫేజ్ యాంగిల్ 0 to 90 degrees మధ్య ఉంటుంది. ఎప్పుడైతే ఎక్స్ఎల్ అన్నది లెస్ దాన్ ఎక్సీ ఉంటే నెగిటివ్ నెగిటివ్ రియాక్టెన్స్ ఉంటుంది, అండ్ సర్క్యూట్ నేచర్ కెపాసిటివ్ నేచర్, కరెంట్ లీడ్స్ వోల్టేజ్, ఫేజ్ యాంగిల్ -90 to 0 ఉంటుంది. సో ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్సీ సిచ్యువేషన్ లో నెట్ రియాక్టెన్స్ 0 కాబట్టి ఫేజ్ డిఫరెన్స్ 0 degrees, కరెంట్ వోల్టేజ్ ఇన్ ఫేజ్ లో ఉంటుంది. ఆ నేచర్ ఏంటి, ప్యూర్లీ రెసిస్టివ్ లేదా రెజనెన్స్ నేచర్ అని అనడం జరుగుతుంది. సో మనం ఇది కాంప్లెక్స్ ప్లేన్ లో రిప్రజెంట్ చేసినట్లయితే ఇది ఒక ప్యూర్ రెసిస్టెన్స్ అనుకుంటే దీనికి ఇది ఇండక్టివ్, ఇది కెపాసిటివ్, అంతే కదా, ప్లస్ జేఎక్స్ మైనస్ జేఎక్స్, అదే ఇక్కడ చెప్తున్నాడు. దిస్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ ది సిరీస్ ఆర్ఎల్సి ఇంపిడెన్స్ టాపిక్. ఓకే, ఇక్కడ ఇంకొన్ని డీటెయిల్స్ యాడ్ చేశాను, అది చూసుకుంటే సరిపోద్ది. ఇండక్టివ్, కెపాసిటివ్, నెట్ రియాక్టెన్స్, ఇంపిడెన్స్, మ్యాగ్నిట్యూడ్స్, సర్క్యూట్ కరెంట్, ఫేజ్ యాంగిల్ వరకు మనం తెలుసుకున్నాం. మళ్ళీ ఒకసారి చూడండి, అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే ఈ రిమైనింగ్ పవర్ ఫ్యాక్టర్. మనం ఆర్సి సర్క్యూట్ లో తీసుకున్నా, ఆర్ఎల్ సర్క్యూట్ లో తీసుకున్న పవర్ ఫ్యాక్టర్ గురించి తెలుసుకున్నాం. ఎక్కడైనా ఈ ఆర్ఎల్సి సర్క్యూట్స్ లోని పవర్ ఫ్యాక్టర్ అయితే కాస్ ఫై ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ బై టోటల్ ఇంపిడెన్స్ ఆఫ్ ది నెట్వర్క్. ఓకే, దీనికి ఏమైనా యూనిట్స్ ఉంటాయంటే యూనిట్లెస్. ఓకే, సో రిమెంబర్, ఈ జెడ్ అన్నది దేని మీద డిపెండ్ అవుతుంది, నెట్ రియాక్టెన్స్ మీద. నెట్ రియాక్టెన్స్ అన్నది ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ఇంపిడెన్స్ అన్నది లాగింగ్ నేచర్ అంటే ఎక్స్ఎల్ గ్రేటర్ దెన్ ఎక్సీ నేచర్ లో ఉందో, ఆర్ఎల్సి సర్క్యూట్ ఏ విధంగా యాక్ట్ చేస్తున్నాము, అంటే లాగింగ్ నేచర్ లో యాక్ట్ చేస్తాము. లాగింగ్ నేచర్ లో ఉన్నప్పుడు పవర్ ఫ్యాక్టర్ ఏంటి, లాగింగ్. అంటే రియాక్టెన్స్ పాజిటివ్ వచ్చినప్పుడు పవర్ ఫ్యాక్టర్ లాగింగ్ ఉంటుంది. రియాక్టెన్స్ నెట్ రియాక్టెన్స్ ఎప్పుడైతే నెగిటివ్ అవుతుందో అప్పుడు పవర్ ఫ్యాక్టర్ లీడింగ్ లో ఉంటుంది అనమాట. ఓకే, యాక్టివ్ పవర్ ఫార్ములా ఏంటి, ఐ స్క్వేర్ ఆర్. రియాక్టివ్ పవర్ ఐ స్క్వేర్ ఇంటూ ఐ హోల్ స్క్వేర్ ఇంటూ నెట్ రియాక్టెన్స్. అపరెంట్ పవర్ అంటే సోర్స్ చూస్తున్న పవర్. దట్స్ ఇట్ అండి. సో మొత్తం మొత్తం ఆర్ఎల్సి సిరీస్ సర్క్యూట్ గురించి ఏంటి తెలుసుకున్నాం, అందులో ఉన్న డిఫరెంట్ ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఓకే, అండ్ డిఫరెంట్ కాంపోనెంట్స్ గురించి నేర్చుకున్నాము. అలాగే ఇంపిడెన్స్ ట్రయాంగిల్ గురించి, ఇంపిడెన్స్ ని కాంప్లెక్స్ ప్లేన్ లో ఏ విధంగా రిప్రజెంట్ చేయాలి. ఓకే, అండ్ డిఫరెంట్ కేసెస్ ని కన్సిడర్ చేసి మొత్తం అన్ని కూడా తెలుసుకున్నాం కదా. సో లాస్ట్ లో ఒకటి అంటే ఇంకా లాస్ట్ ఒక 2 minutes 3 minutes ఉంటుంది క్లాస్. విత్ దట్ వీ కెన్ కంక్లూడ్. సో ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర ప్యూర్ రెసిస్టివ్ దగ్గర యాక్ట్ చేస్తున్నాం కదా, ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఎఫ్ఆర్ ఈజ్వల్ టు 1/2π స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్సి. ఇది ఎలా వస్తుందో నేను నెక్స్ట్ క్లాస్ లో మీకు డెరైవ్ చేసి చూపిస్తాను. ఆ రెజనెన్స్ కండిషన్ లో ఏంటి అసలు అవుతుంది అన్నది మీకు నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఒకసారి ఫేజర్ డయాగ్రామ్ చూద్దాం. ఆర్సి సర్క్యూట్ కి ఆర్ఎల్ సర్క్యూట్ కి ఎలాగైతే డిస్కస్ చేసామో ఇన్ ద సేమ్ వే మనం ఈ ఆర్ఎల్సి సర్క్యూట్ కూడా ఫేజర్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేద్దాం. ఏంటన్నాను మీకు, రిఫరెన్స్ ని ఏదైతే కామన్ ఉంటుందో దాన్ని తీసుకోవాలి. సో కరెంట్ సిరీస్ సర్క్యూట్ లో కరెంట్. ఓకే, దీనికి వోల్టేజ్ అక్రాస్ రెసిస్టెన్స్ ఇన్ ఫేజ్ లో ఉంటుంది. సో విఆర్, ఇదే ఐ, ఇదే విఆర్. నెక్స్ట్ ఏంటి, విఎల్ విసి. విఎల్ ఏంటి, విఎల్ అంటే విఎల్ విఎల్ ఎంత చూడండి, విఎల్ ఈజ్ ఈక్వల్ టు జే ఇంటూ ఐఎక్స్ఎల్. విసి ఈజ్ ఈక్వల్ టు మైనస్ జే ఇంటూ ఐఎక్సి, అంతే కదా. సో విఎల్ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు విఎల్ తీసుకుంటే జే అంటే 90 degrees ఇంటూ ఐ ఇంటూ ఎక్స్ఎల్. అది వి అంటే ఏంటి, సంథింగ్ పాజిటివ్ 90 degrees లో ఉంది వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్. వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ నెగిటివ్ 90 degrees లో ఉంది. సో విఆర్ అండ్ విఎల్ ఈ రెండింటి యొక్క రిజల్ట్ అంటే వి. వి అండ్ విసి రెండింటి యొక్క రిజల్ట్ అంటే వి. డిపెండ్స్ అనమాట. ఒకవేళ ఇన్ కేస్ అంటే
ఇప్పుడు నేను ఇక్కడ డ్రా చేసింది ఏంటంటే ఇప్పుడు ఇది ఉండే చెప్తాను ఒకసారి. ఈ కేసు తీసుకుందాం. ఈ కేసులో ఎక్స్ఎల్ గ్రేటర్ దాన్ ఎక్సీ కాబట్టి విఎల్ గ్రేటర్ దెన్ విసి ఉంటుంది. సో విఎల్ గ్రేటర్ దెన్ విసి కాబట్టి ఇది విఎల్ కదా, ఇది విసి కదా, ఈ కంపెన్సేట్ అయ్యి అంటే విఎల్ ఇలా ఉంటుంది, ఇది విసి ఇలా అనుకుంటే ఇందులో నుంచి ఈ పార్ట్ తీసేస్తాం. ఇక్కడ డ్రా చేస్తాం చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది వేరే కలర్లోనే. చూడండి, ఇది విఎల్ అనుకుంటే ఇది విసి అనుకుంటే విఎల్ గ్రేటర్ దెన్ విసి కాబట్టి ఈ విధంగా రిప్రజెంట్ చేశాను. సో రెండు ఆపోజిట్ లో ఉన్నాయి అండ్ సేమ్ జే అంటే ఏంటి, జే ఐఎక్స్ఎల్ మైనస్ జే ఐఎక్సి రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది, జే ఐ ఇంటూ ఎక్స్ఎల్ మైనస్ ఎక్సి. ఇదేంటి నెట్ రియాక్టెన్స్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్సి అన్నది అంటే పాజిటివ్ లో ఉంది. సో నెట్ అన్నది ఈ విధంగా వస్తుంది అని చెప్తున్నారు అనమాట. అది ఇన్ కేస్ ఆఫ్ ఆర్ఎల్సి సిరీస్ సర్క్యూట్ ఎక్స్ఎల్ గ్రేటర్ దాన్ ఎక్సి. ఇన్ ద సేమ్ వే మనం ఎక్స్ఎల్ లెస్ దాన్ ఎక్సి తీసుకుంటే అప్పర్ లో వచ్చింది కాస్త బాటమ్ లో వస్తుంది. సేమ్ సిచ్యువేషన్ అప్లై అవుతుంది. కాకపోతే ఇప్పుడు ఏంటి, విసి గ్రేటర్ దెన్ ఇక్కడ విసి గ్రేటర్ దెన్ విఎల్ అవుతుంది. అంటే ఎక్స్ఎల్ లెస్ దాన్ ఎక్సి కాబట్టి ఈ నెట్ రియాక్టెన్స్ వాల్యూ నెగిటివ్ వస్తుంది. అందువల్ల నెట్ వోల్టేజ్ అన్నది డౌన్వర్డ్ లో ఉంటుంది, నెగిటివ్ లో ఉంటుంది. ఓకే. అండ్ రెండు అంటే రియాక్టెన్సెస్ రెండు ఈక్వల్ కేసు తీసుకుంటే అది ఇంకా సింపుల్. ఎలా ఉంటుంది, ఇన్ ఫేజ్ లోనే ఉంటుంది. వోల్టేజ్ అంటే ఇండక్టివ్ వోల్టేజ్ కెపాసిటీ వోల్టేజ్ ఒకదానికి ఒకటి కంపెన్సేట్ అయిపోయి మిగిలింది ఇన్ కేసు సప్లై వోల్టేజ్ అనేది ఇన్ ఫేజ్ విత్ రెసిస్టర్ వోల్టేజ్ ఉంటుంది అనమాట. మాగ్నిట్యూడ్ కంపెన్సేట్ అయిపోయి. సో థ్యాంక్ యూ అండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. లెట్స్ మీట్ ఇన్ ద టుమారో క్లాస్ with another topic. Mostly I will cover a resonance topic in the next class, and then we can go for RL parallel circuit, RC parallel circuit, RLC parallel circuit, and then resonance in case of parallel circuits. After that, let us see what are the topics remained and so which are the important topics we must discuss in detail. So with this, I'm concluding, friends. Thank you one and all. అండ్ ఫ్రెండ్స్, మీకు నేను ఈ లెక్చర్ చూస్తున్నాను సేపు, ఈ వీడియో చూస్తున్నాను సేపు మీకు ఏ ఇన్స్టెంట్లో అయినా సరే సార్ ఎఫర్ట్స్ పెట్టారు, మాకు బాగా అర్థమైనట్టు చెప్తున్నారు, ఏమైనా మాకు డౌట్స్ ఉంటే మాకు క్లారిఫై అవుతున్నాయని మీకు ఏ ఇన్స్టెంట్లో అనిపించినా సరే ఒక్క లైక్తో మీ థ్యాంక్ఫుల్నెస్ని నాకు తెలియజేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు గెట్ న్యూ నోటిఫికేషన్స్. అండ్ మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్ పేరు ఎలక్ట్రికల్ మిత్ర తెలుగు. ఏదైతే మనం క్లాస్లో డిస్కస్ చేస్తున్నామో ఎంటైర్ స్లైడ్స్ అన్ని కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.